రేవంత్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది అందుకేనా? ఆ భయమే కారణమా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరికలను ప్రోత్సహిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఈరోజు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేపు మరికొందరు పార్టీలో చేరనున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు చరికలను ప్రోత్సహిస్తున్నారన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. గతంలో కేసీఆర్ ఈ విధంగా చేర్చుకోబట్టే ఓటమిని మూటగట్టుకున్నారని, అయితే అదే ఫార్ములాను రేవంత్ ఎంచుకోవడంపై పార్టీలోని నేతల నుండి అభ్యంతరాలు పెద్ద సంఖ్యలో వ్యక్తమవుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. కేసీఆర్ తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నాడు రేవంత్ రెడ్డి గ్రామంలోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రానివ్వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే పని చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ఇందుకు బలమైన కారణం మాత్రం ఉందని అంటున్నారు. నియోజకవర్గాల నేతలు అసంతృప్తికి గురైనా సరే ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారంటే అందుకు అధినాయకత్వాన్ని కూడా ఆయన ఒప్పించారని చెప్పవచ్చు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బూటాబోటీ మెజారిటీ మాత్రమే వచ్చింది. మ్యాజిక్ ఫిగర్కు అతి దగ్గరగా ఉనింది. బీఆర్ఎస్కు సీట్లు బాగానే వచ్చాయి. అదే సమయంలో బీజేపీకి కూడా 8 స్థానాలు దక్కించుకునింది. అయితే కాంగ్రెస్ను దెబ్బతీయడానికి బీజేపీ ఎప్పుడూ కాచుకూర్చుంటుంది. ప్రభుత్వాన్ని పడదోసి అవసరమైతే కేసీఆర్కు బయట నుండి మద్దతునిచ్చేందుకు కూడా బీజేపీ వెనకాడదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండకూడదని బీజేపీ భావిస్తుంది. అందుకే కేసీఆర్తో ఏ క్షణంలోనైనా చేతులు కలిపి కాంగ్రెస్ నుంచి కొందరిని లాక్కొని ప్రభుత్వాన్ని పడగొట్టినా ఆశ్చర్యం లేదు. పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడంతో ఖచ్చితంగా బీజేపీ ఆ పని చేయకుండా ఉండదన్న లెక్కలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని చీల్చి అధికారాన్ని దక్కించుకున్న చరిత్రను మర్చిపోకూడదని రేవంత్ అధినాయకత్వాన్ని చరికలకు ఒప్పించినట్లు తెలుస్తోంది. అందుకే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా ఆయనకు చెప్పకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ను పార్టీలో చేర్చుకున్నారు. ఎంఐఎంను విశ్వసించడానికి కూడా లేదు. బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లనని ఆయన భావించి ఆపరేషన్ ఆకర్ష్కు తెరదీసినట్లు ఒక సీనియర్ నేత తెలిపారు. మామూలుగా అయితే ఇతర పార్టీలను కాంగ్రెస్లో చేర్చుకునే అవకాశం ఉండేది కాదని, కానీ బీజేపీకి ఆ అవకాశం లేకుండా చేసేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుంటున్నారంటున్నారు. పూర్తి కాలం కాంగ్రెస్ అధికారంలో ఉండేందుకే కాంగ్రెస్ చరికలను ప్రోత్సహిస్తుందని చెప్పడంలో కూడా నిజం లేకపోలేదు. ఆ వాదనను కూడా అంగీకరించాల్సిందే.